ప్రతిరోజు ధ్యానాభ్యాసం అనేటువంటి ఈ అద్భుతమైనటువంటి లోక కళ్యాణమైనటువంటి కార్యక్రమం లోపల స్వీయ కళ్యాణకరమైనటువంటి కార్యక్రమం లోపల మనం రోజుకో మాత్ర చొప్పున ఆత్మజ్ఞానాన్ని పొందుతున్నాము. మనం పొందినటువంటి ఆత్మజ్ఞానాన్ని చక్కగా జీర్ణం చేసుకొని మన జీవితంలో దాన్ని అన్వయించుకొని మన లోపలనటువంటి అనేక రకాల బ్లాక్స్ని మనం తొలగించుకుంటున్నాం మిత్రులారా. మరి జన్మ జన్మలుగా మానవుని యొక్క జీవితంలో ఏర్పాటు చేసుకున్నటువంటి బ్లాక్స్ తొలగిపోవాలి అంటే సాధన ఒక్కటి సరైనటువంటి ఉత్తమమైన పరిష్కార మార్గం. అలాంటి సాధనను మనము ఉదయం 5 గంటల నుండి 6 గంటల 21 నిమిషాల వరకు చక్కని సంగీతంతో, సజ్జనులతో, చక్కటి ఆత్మజ్ఞానంతో చేస్తున్నాము. వాటితో పాటుగా మన లోపల ఏర్పడినటువంటి ముద్రలు, జన్మజన్మలుగా మోసుకొస్తున్నటువంటి కర్మలకు సంబంధించినటువంటి ముద్రలు తొలగించుకోవాలి అంటే దాంతో పాటుగా మనకున్నటువంటి జ్ఞానాన్ని మనం పంచడం ద్వారా మనం పొందినటువంటి జ్ఞానాన్ని మనము ఆచరించినటువంటి జ్ఞానాన్ని ఆచరిస్తున్నటువంటి జ్ఞానాన్ని పంచడం ద్వారా మరి మన లోపల ఉన్నటువంటి అనేక ముద్రలు, అనేక బ్లాక్స్ తొలగిపోవడం జరుగుతుంది. అదేవిధంగా ప్రతిరోజు ధ్యానాభ్యాసము అనేటువంటి ఈ కార్యక్రమం ద్వారా ఒక నిర్ణీత సమయం లోపల ధ్యానం చేయడము అనేటువంటిది శరీరంలో ఉన్నటువంటి అనేక రకాల రుగ్మతలను తొలగించడానికి ఎంతగానో తోడ్పడుతుంది. మరియు ప్రతిరోజు ధ్యానాభ్యాసం అనేటువంటి కార్యక్రమం లోపల ఏదో ఒక చిన్నగా లిటిల్ బిట్గా ఒక అంశాన్ని మనం నేర్చుకుంటున్నాము. ధ్యానాభ్యాసం అనేటువంటి ఈ అద్భుతమైనటువంటి లోక కళ్యాణమైనటువంటి కార్యక్రమం లోపల స్వీయ కళ్యాణకరమైనటువంటి కార్యక్రమం లోపల మనం రోజుకో మాత్ర చొప్పున ఆత్మజ్ఞానాన్ని పొందుతున్నాము. మనం పొందినటువంటి ఆత్మజ్ఞానాన్ని చక్కగా జీర్ణం చేసుకొని మన జీవితంలో దాన్ని అన్వయించుకొని మన లోపలనటువంటి అనేక రకాల బ్లాక్స్ని మనం తొలగించుకుంటున్నాం మిత్రులారా. మరి జన్మ జన్మలుగా మానవుని యొక్క జీవితంలో ఏర్పాటు చేసుకున్నటువంటి బ్లాక్స్ తొలగిపోవాలి అంటే సాధన ఒక్కటి సరైనటువంటి ఉత్తమమైన పరిష్కార మార్గం. అలాంటి సాధనను మనము ఉదయం 5 గంటల నుండి 6 గంటల 21 నిమిషాల వరకు చక్కని సంగీతంతో, సజ్జనులతో, చక్కటి ఆత్మజ్ఞానంతో చేస్తున్నాము. వాటితో పాటుగా మన లోపల ఏర్పడినటువంటి ముద్రలు, జన్మజన్మలుగా మోసుకొస్తున్నటువంటి కర్మలకు సంబంధించినటువంటి ముద్రలు తొలగించుకోవాలి అంటే దాంతో పాటుగా మనకున్నటువంటి జ్ఞానాన్ని మనం పంచడం ద్వారా మనం పొందినటువంటి జ్ఞానాన్ని మనము ఆచరించినటువంటి జ్ఞానాన్ని ఆచరిస్తున్నటువంటి జ్ఞానాన్ని పంచడం ద్వారా మరి మన లోపల ఉన్నటువంటి అనేక ముద్రలు, అనేక బ్లాక్స్ తొలగిపోవడం జరుగుతుంది. అదేవిధంగా ప్రతిరోజు ధ్యానాభ్యాసము అనేటువంటి ఈ కార్యక్రమం ద్వారా ఒక నిర్ణీత సమయం లోపల ధ్యానం చేయడము అనేటువంటిది శరీరంలో ఉన్నటువంటి అనేక రకాల రుగ్మతలను తొలగించడానికి ఎంతగానో తోడ్పడుతుంది. మరియు
ప్రతిరోజు ధ్యానాభ్యాసం అనేటువంటి కార్యక్రమం లోపల ఏదో ఒక చిన్నగా లిటిల్ బిట్గా ఒక అంశాన్ని మనం నేర్చుకుంటున్నాము. నేర్చుకుంటున్నటువంటి అంశం పైన మనము మానసిక పరిశోధన చేయాలి. ఈరోజు మార్నింగ్ క్లాస్లో నేను ఈ విషయాన్ని గురించి డిస్కషన్ చేసుకున్నాము. ఈ విషయాన్ని గురించి అవగాహన పొందాము అని లాజికల్ థింకింగ్ చేయాలి. అంతర్మథనం చేయాలి. చేసినప్పుడు మనకున్నటువంటి జ్ఞానము మేరకు మనము ఇతరులతో దాని గురించి డిస్కషన్ చేసేటువంటి ప్రయత్నం చేయాలి. అది జ్ఞానులతో మాత్రమే. మనతో సరి సమానంగా ఆలోచన విధానం ఉన్నటువంటి వ్యక్తులతో మాత్రమే, జ్ఞాన అభిలాషులతో మాత్రమే ఆత్మజ్ఞానానికి సంబంధించినటువంటి అంశాలు డిస్కషన్ చేయాలి. మూర్ఖులతో డిస్కషన్ చేస్తే అది వాదన కింద వస్తుంది. కాబట్టి సరి సమానంగా జ్ఞానం ఉన్నటువంటి వ్యక్తులతో, చక్కగా సాధన చేసేటువంటి వ్యక్తులతో ఆ విషయాల్ని డిస్కషన్ చేసినప్పుడు అవన్నీ కూడా మన సబ్ కాన్షియస్ మైండ్, మన అంతర మనసు లోపల బలంగా ముద్రలు వేసుకొని జ్ఞానము నిక్షిప్తం కావడానికి అవకాశం ఉంటుంది. మరో తేలికైనటువంటి మార్గము మన లోపల ఉన్నటువంటి బ్లాక్స్ని తొలగించుకోవడానికి, జన్మజన్మలుగా మోస్తున్నటువంటి ముద్రల్ని తొలగించుకోవడానికి సేవ చేయడము. అది ఇష్టంతో, ప్రేమతో సేవ చేసినప్పుడు అది ఎక్కడైనా కావచ్చు. ప్రజానికానికి ఉపయోగపడేటువంటి సేవని ఇష్టంతో, ప్రేమతో మనస్ఫూర్తిగా చేసినప్పుడు, ఫలాపేక్ష లేకుండా సేవ చేసినప్పుడు దాని ద్వారా కూడా అనేక కర్మలు తొలగిపోవడం జరుగుతుంది. తామరాకుకు నీటి బిందువు అంటని చందనంగా తయారవుతుంది. హాయిగా కూర్చుందాం మిత్రులారా, ప్రశాంతంగా కూర్చుందాం. కేవలం శ్వాస మీద ధ్యాస. ఈరోజు మనము మన యొక్క బ్లాక్స్ని తొలగించుకోవడానికి, మన లోపల ఉన్నటువంటి ముద్రలు, జన్మజన్మలుగా మోసుకొస్తున్నటువంటి ముద్రల్ని, మలినాల్ని, మలినపు యొక్క ఆలోచనలని తొలగించుకోవడానికి, కర్మల్ని తొలగించుకోవడానికి మార్గాల గురించి మనము డిస్కషన్ చేసుకుంటున్నాం మిత్రులారా. మరో ఉత్తమమైనటువంటి తేలికైనటువంటి మార్గం ఏంటంటే, మనము ఈ భూమి పైన కొన్ని సంవత్సరాలు నివసించేటువంటి అవకాశం ఉంది. అలాంటప్పుడు మనము మన చుట్టూతా ఉన్నటువంటి పర్యావరణాన్ని పరిరక్షించాల్సినటువంటి బాధ్యత మన పైననే ఉంటుంది. మరి పర్యావరణాన్ని పరిరక్షించాలి అంటే చెట్లతో పాటుగా ప్రతి ఒక్కరుగా తమకు ఎంత దోస్తే అంత సైజులో పిరమిడ్లు వేసుకోవాలి. పిరమిడ్లు వేసుకోవడం ద్వారా విశ్వంలో ఉన్నటువంటి అనంతమైనటువంటి ప్రాణశక్తి, జీవశక్తి కేంద్రాలుగా, విశ్వంలో ఉన్నటువంటి ప్రాణశక్తి, జీవశక్తి యొక్క స్వీకరణకర్తలుగా పిరమిడ్లు వ్యవహరిస్తాయి. ఇవి ఎంతో ప్రాణశక్తిని, జీవశక్తిని విశ్వం నుండి తీసుకుంటాయి. మరి మన ద్వారా మనం ఈ భూమికి మన యొక్క భూమిపైన మన యొక్క జీవన సమయానికి తగ్గట్లుగా మనం ఏమిస్తున్నాము, ప్రకృతిని రక్షించాల్సినటువంటి అవసరము ఎంతగానో ఉంది. ప్రకృతిని పరిరక్షించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. అది ఒక బాధ్యతగా తీసుకోవాలి. మనము మొక్కలను నాటడంతో పాటు, చెట్లను పెంచడంతో పాటు, పిరమిడ్ల యొక్క నిర్మాణం ఎంత వీలైతే అంత పిరమిడ్ల యొక్క నిర్మాణాలు చేపట్టడం వల్ల మరి భూమండలం అంతా
సురక్షితంగా ఉంటుంది. దీని ద్వారా కూడా మన లోపల ఉన్నటువంటి బ్లాక్స్ ఎన్నో తొలగిపోవడం జరుగుతుంది. ఎన్నో ముద్రలు తొలగిపోవడం జరుగుతుంది. ప్రకృతి పంచభూతాలు మనకు ప్రతి విషయంలో సహకారం అందించడం జరుగుతుంది. మనం ప్రపంచానికి ఎన్నో టన్నుల ఆక్సిజన్ను ఇచ్చిన వాళ్ళం అవుతాము. హాయిగా కూర్చుందాం మిత్రులారా, ప్రశాంతంగా కూర్చుందాం. ఈరోజు మనము మన లోపల ఉన్నటువంటి బ్లాక్స్ని ఏ విధంగా తొలగించుకోవాలి, తొలగించుకోవడానికి తేలికైనటువంటి మార్గాలు, అత్యున్నతమైనటువంటి మన పూర్వీకులు ఇచ్చినటువంటి మార్గాల గురించి మనము డిస్కషన్ చేసుకుంటున్నాం మిత్రులారా. ప్రతిరోజు ధ్యానాభ్యాసం అనేటువంటి కార్యక్రమాన్ని మన చుట్టాలకు, మన బంధువులకు అందరికీ తెలియపరుద్దాం. అందరినీ ఈ స్వీయ కళ్యాణకరమైన, లోక కళ్యాణకరమైన కార్యక్రమంలో హాజరుపరుద్దాం.